హాయ్ హలో వెల్కమ్ టు యాత్ర. ఈ కార్యక్రమం ద్వారా మనం వారం వారం ఓ దర్శనీయ స్థలం, యాత్రా ప్రదేశం, దాని వివరాలను తెలుసుకుందాం. ఈ వారం కేదార్నాథ్, సోమనాథ్, కోనార్క్, హంపి, మధుర మీనాక్షి ఆలయాల సందర్శన చేసి ఆయా ఆలయాల విశిష్టత, స్థల పురాణం లేదా పురాణ గాథ, ఆ పరిసర ప్రాంతాల్లో చూడదగిన ప్రదేశాలు తెలుసుకోవడంతో పాటు ఎలా వెళ్లాలో కూడా పరిశీలిద్దాం. ఇక బడ్జెట్ ఎంత వంటి వివరాలను కూడా ఒక అంచనా వేద్దాం. మొదటగా కేదార్నాథ్ ఆలయం విషయానికి వస్తే, చార్ధామ్ యాత్రలో అత్యంత కీలకమైన ఆలయం. ఇక్కడి పరమేశ్వర దర్శనం జీవితంలో ఒక్కసారైనా చేయాలంటారు. ఎందుకు? కేదార్నాథ్ ఆలయ నిర్మాణం ఎందుకంత ప్రత్యేకం? 2013లో వచ్చిన వరదల్లో ఈ ఆలయం చెక్కు చెదరకుండా నిలబడ్డానికి గల కారణాలేంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. కేదార్నాథ్ భారతదేశంలోని అత్యంత ఎత్తైన ప్రదేశంలో వెలిసిన ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. చోటా చార్ధామ్లో అత్యంత ప్రధానమైన ఆలయం. సముద్ర మట్టానికి 3583 మీటర్ల ఎత్తులో వెలిసిన ఇక్కడ శివుణ్ణి కేదారనాథుడని పిలుస్తారు. కేదార్ అంటే క్షేత్రమని, నాథ్ అంటే ఆ క్షేత్రానికి ప్రభువు అని అర్థం. అందుకే ఈ క్షేత్రానికి కేదార్నాథ్ అన్న పేరొచ్చినట్టుగా చెప్తారు. కాశీ కేదార మహత్యం ప్రకారం ఇక్కడ ఆలయ ప్రాశస్త్యం ఏంటని చూస్తే, ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించినట్టు చెబుతుంది స్థల పురాణం. మహాభారత కథనం ప్రకారం వ్యాసుడి సలహా మేరకు ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించినట్టు తెలుస్తోంది. మహాభారత యుద్ధంలో తమ సోదరులైన కౌరవులను హతమార్చడం ద్వారా వచ్చిన పాపాన్ని శమింపచేయడం కోసం పాండవులు శివుణ్ణి వేడుకోవడానికి ఇక్కడికి వస్తారట. అయితే ఆ పరమేశ్వరుడు వీరి పాప ప్రక్షాళన చేయడానికి అంగీకరించడట. దీంతో ఎద్దుగా మారిన పరమేశ్వరుడు కొండపై సంచరిస్తాడట. ఎట్టకేలకు శివుడి అనుగ్రహం పొందడానికి పాండవులు ఆ వృషభాన్ని వెంబడిస్తారట. శివుడు తన తలను భూమిలో పాతిపెట్టి దాక్కుంటాడట. దీంతో పాండవులు తలో రకంగా ఆ వృషభాన్ని లాగడం వల్ల ఎద్దు తల రుద్రనాథ్, ఇతర శరీర భాగాలు 4 వేర్వేరు భాగాల్లో పడినట్టు చెబుతుంది ఇక్కడి క్షేత్రగాథ. అందుకే శివుడిక్కడ పంచకేదారాల్లో వెలిసినట్టు చెబుతుంది స్థల పురాణం. కేదార్నాథ్ గురించి స్కంద పురాణంలో కూడా కనిపిస్తుంది. శివుడు తన జటాజుటాల నుంచి పవిత్ర జలాన్ని విడుదల చేసిన ప్రదేశంగాను ఈ క్షేత్రాన్ని భావిస్తారు. దీన్నే కేదారమని, తద్వారా వెలిసింది కేదార్నాథ్ అని కూడా అంటారు. కేదార్ అనే పేరు కుదరం అనే పేరు నుంచి ఉద్భవించినట్టుగాను భావిస్తారు. దేవతలు తమను రాక్షసుల బారి నుండి కాపాడమంటూ శివుడిని పూజించారని, అప్పుడు శివుడు ఎద్దు రూపంలో వచ్చి ఆ రాక్షసులను ఓడించారని, తన కొమ్ములను ఉపయోగించి వారి మృతదేహాలను ఇక్కడి మందాకిని నదిలో పడేశాడని, తద్వారా ఈ ప్రాంతానికి కేదార్నాథ్ అన్న పేరొచ్చినట్టుగాను చెబుతారు. ఇక్కడి భైరవనాథుణ్ణి కేదార్నాథ్ క్షేత్ర పాలకుడిగా నమ్ముతారు. కేదార్నాథ్ ప్రారంభ ముగింపు వేడుకల్లో దర్శించాల్సిన ఆలయాల్లో భైరవనాథ్ ఆలయం అత్యంత ప్రధానం. ఎందుకంటే భైరవనాథ్ కేదార్నాథ్ ఆలయాన్ని సూక్ష్మ రూపంలో ఉండి రక్షిస్తారని విశ్వసిస్తారు. అందుకే భైరవనాథ్ సందర్శనం ముఖ్యమని అంటారు. ఆది శంకరాచార్యుడు అంతర్ధానమైన ప్రదేశాన్ని సూచించే స్మారక శిథిరాలు సైతం కేదార్నాథ్లో మనకు దర్శనమిస్తాయి. ఈ ఆలయంలో వెలిసిన లింగం త్రిభుజాకారంలో ఉంటుంది. ఈ ఆలయం పాండవ నిర్మితమని సూచించేలా పార్వతి, శ్రీకృష్ణ, పంచపాండవులతో కూడిన ద్రౌపది, నంది, వీరభద్ర, ఇతర దేవీ దేవతల విగ్రహాలు సైతం ఉంటాయి. కేదార్నాథ్ ఆలయం ఉత్తర భారతదేశంలో ఉన్న ఇక్కడ కన్నడ వీరశైవ వర్గానికి చెందిన వారు ప్రధాన పూజారులుగా ఉంటారు. వీరిని రావలంటారు. మొత్తం పూజారులు 5గురుంటారు. ఒక్కో సంవత్సరం ఒక్కో పూజారి ప్రధానార్చకులవుతారు. 1926లో హిమాలయాలను సందర్శించిన ఎరిక్ షిఫ్టన్ అని ఆంగ్ల పర్వతారోహకుడు కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలకు ఒకే పూజారి పూజలు నిర్వహిస్తున్నట్టు రాసుకొచ్చారు. దీని ప్రకారం ఇక్కడ రావల్గా పిలిచే పూజారులు తమ పూజా నిర్వహణ చేస్తూ ఉంటారు. కేదార్నాథ్ చుట్టూ పాండవుల చిహ్నాలు మనకు చాలానే కనిపిస్తాయి. పాండురాజు పాండకేశ్వర్ వద్ద మరణించినట్టు తెలుస్తుంది. ఇక్కడి గిరిజనులు పాండవ్ లీలా అనే నృత్య ప్రదర్శనతో ఈ పురాణ గాథలను తెలియజేస్తారు. బద్రీనాథ్కు దగ్గరగా స్వర్గరోహిణి అనే పర్వత శిఖరం నుంచి పాండవులు స్వర్గారోహణ చేశారని చెబుతుంది ఇక్కడి స్థల చరిత్ర. ఈ సమయంలో ధర్మరాజు బొటనవేలు ఇక్కడ పడిందని, దీంతో బొటనవేలంతా ఆకృతిలో శివలింగ స్థాపన చేసినట్టుగాను చెబుతారు. ఇక్కడి త్రిభుజాకార లింగానికి నెయ్యితో మర్దన చేస్తారు. ఎందుకు కారణమేంటంటే, భీముడు ఎద్దు రూపంలోని శివుడిపై తన ఆయుధాలతో దాడి చేయడం వల్ల శంకరుడి వల్లంతా హూణమైందని, ఆ నొప్పులను తీర్చేలా భీముడు ఈ లింగానికి నెయ్యితో మర్దన చేశాడని ఆ ఆచారం ఇంకా కొనసాగుతుందని అంటారు. నెయ్యి మర్దనతో పాటు నీరు, నేరేడు ఆకులతో ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. 1200 ఏళ్ల నాటి ఈ పురాతన ఆలయం
400 ఏళ్ల పాటు మంచుతోనే కప్పబడి ఉండేదట. ఆ తర్వాత తిరిగి జీవనం పోసుకుందట. మహావిష్ణువు నారాయణ రూపాన్ని ధరించి శివుడు నివసించి బద్రీనాథ్ చేరుకున్నాడని, ఆపై విష్ణువు కోరికపై శివుడు కేదార్నాథ్ చేరుకున్నాడని చెబుతారిక్కడి పూజారులు. ఇలా భారతీయ ఇతిహాసాల ప్రకారం ఎన్నో విశిష్టతల సమాహారం కేదార్నాథ్. అందుకే అంటారు కేదార్నాథ్ జీవితంలో ఒక్కసారైనా సందర్శించాల్సిన పరమ పావన క్షేత్రమని. 2013లో వచ్చిన వరదల్లో ఇక్కడి ఆలయం చెక్కుచెదరకపోవడం అంతా ఆ శివలీలగా నమ్ముతారు. అయితే ఈ ఆలయాన్ని పరీక్షిత్ మహారాజు అద్భుతంగా నిర్మించాడని, ఈ ఆలయాన్ని ఇంటర్లాక్ రాక్ సిస్టమ్ ద్వారా నిర్మించడం వల్ల ఇది ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా చెక్కు చెదరదని అంటారు. శివభక్తులు మాత్రం ఈ ఆలయంలో కొలువైన ప్రధాన దైవమైన శివుడు ఈ ఆలయ పరిరక్షణ చేస్తాడంటారు. గంగా నది ఉపనది అయిన మందాకిని నదికి దగ్గరలో హిమాలయ పర్వత శ్రేణిలో గల ఈ ఆలయం ఏప్రిల్, నవంబర్ మధ్యకాలంలో మాత్రమే సాధారణ భక్తుల కోసం తెరిచి ఉంచుతారు. శీతాకాలంలో కేదార్నాథ్ దేవతా విగ్రహాలను ఉక్రిమత్ అనే ప్రదేశంలో ఉంచి పూజిస్తారు. తెలుగు రాష్ట్రాల వారు ఉత్తరాఖండ్లోని ఈ ఆలయ సందర్శనం చేరాలంటే తొలుత ఢిల్లీకి చేరుకోవాలి. ఆపై హరిద్వార్ లేదా రిషికేశ్ చేరాలి. ఆపై సోన్ ప్రయాగ్ చేరాలి. అక్కడి నుంచి గౌరీకుండ్ వెళ్ళాలి. ఆన్లైన్లో పేరు నమోదు చేసుకుని వారు రిషికుల్ దగ్గర ఆఫ్లైన్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవాలి. క్యూఆర్ కోడ్ తీసుకుని చోట చార్ధామ్ యాత్రలో ప్రధానమైన కేదార్నాథ్ దర్శనం చేసుకోవాలి. గౌరీకుండ్ నుంచి బాస్కెట్లు, గుర్రాలు, పల్లకీలుంటాయి. నడవలేని వారు వీరిని కిరాయికి మాట్లాడుకుని కేదార్నాథ్ ఆలయం చేరుకోవచ్చు. గౌరీకుండ్ గేట్వే నుంచి మొత్తం 15 కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సి ఉంటుంది. మధ్యలో వచ్చే తప్తకుండులో వేడి నీళ్ల ప్రవాహం కనిపిస్తుంది. ఇందులో వేడివేడిగా స్నానం చేసి తర్వాత బయలుదేరుతూ ఉంటారు భక్తులు. కేదార్నాథ్ యాత్ర బడ్జెట్ విషయానికి వస్తే బస్, ట్రైన్, ఫ్లైట్ ద్వారా ప్రయాణిస్తుంటారు. వీటిని బట్టి బడ్జెట్ ఉంటుంది. ఫ్లైట్ అయితే ఢిల్లీ వరకు వెళ్లి అక్కడి నుంచి హరిద్వార్ కి బస్సు లేదా ట్రైన్ ద్వారా వెళ్లవచ్చు. ఆపై సోన్ ప్రయాగ్ వరకు కూడా బస్సు ప్రయాణం చేయవచ్చు. ఆపై గౌరీకుండ్ నుంచి ట్రెక్కింగ్ చేసే వారికి ఎలాంటి ఖర్చు ఉండకపోవచ్చు. కానీ బాస్కెట్, గుర్రం, పల్లకి ఒక్కో ధర ఉంటుంది. కేదార్నాథ్ ఆలయం వరకు ఒక బాస్కెట్ కి 8,000 వరకు వసూలు చేస్తారు. దీన్ని బట్టి మిగిలిన ఖర్చులు ఒక అంచనా వేసుకోవచ్చు. ఒకవేళ ఫ్లైట్ ద్వారా అయితే కేదార్నాథ్ యాత్ర వరకు గాను ఒక్కొక్కరికి సుమారు 25,000 వరకు ఖర్చయ్యే అవకాశం కనిపిస్తోంది. వారి ప్లానింగ్లను బట్టి మొత్తం ట్రైన్లో వెళ్లి రాగలిగితే ఈ మొత్తం బాగా తక్కువయ్యేలా తెలుస్తోంది. ద్వాదశ జ్యోతిర్లింగ యాత్ర ప్రారంభించే వారి తొలి పుణ్యక్షేత్రం ఏదో తెలుసా? అదే సోమనాథ్ ఆలయం. అంతేకాదు, పదే దాడులు జరిగినా తిరిగి పునర్నిర్మితమైన ఆలయం ఏదో తెలుసా? ఇది సోమనాథ్ ఆలయమే. అంతేకాదు, చంద్రుడిచే స్థాపించబడిన ఆలయం కూడా సోమనాథుడే. ఇది శైవ భక్తులకే కాదు, వైష్ణవులకు ఎందుకంత ప్రత్యేకం? ఈ ప్రాంతానికి శ్రీకృష్ణుడికి ఉన్న సంబంధ బాంధవ్యాలేంటి? ఆ పూర్తి వివరాలు. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం అంటూ మొదలవుతుంది జ్యోతిర్లింగ స్తోత్రం. దీన్ని బట్టి చెప్పొచ్చు జ్యోతిర్లింగాల్లోని సోమనాథేశ్వరుడు మొదటివాడని. అందుకే శివభక్తులు జ్యోతిర్లింగ యాత్రలో భాగంగా తొలిగా ఈ ఆలయం నుంచే మొదలు పెడతారు. ఈ ఆలయ పురాణగాథ ఎంతటి పురాతనమైనదో చారిత్రకంగానూ అంతే భిన్నమైంది. పదే దాడులతో నాశనమై తిరిగి పునర్నిర్మితమవుతూ వచ్చి నేడి పరిస్థితిలో ఉంది సోమనాథ ఆలయం. ఇది పశ్చిమ భారతావనిలోని గుజరాత్ రాష్ట్రంలోని వెరావల్లోని ప్రభాస్ పటాన్లో ఉంది. అందుకే దీన్ని ప్రభాస తీర్థంగానూ పిలుస్తారు. అరేబియా సముద్ర తీరాన వెలసిన ఈ పుణ్యక్షేత్రం సముద్ర అలల తాకిడి తట్టుకునే విధంగా ఏకంగా 25 అడుగుల ఎత్తున ఉన్న బండరాళ్లతో నిర్మించిన మట్టం మీద రూపుదిద్దుకుంది. ఈ ఆలయ గర్భగుడిలోని శివలింగం 4 అడుగుల ఎత్తుండి ఓంకార రూపంలో అమర్చబడి ఉంటుంది. చారిత్రకంగా చూస్తే ఈ ఆలయం మొదటి శతాబ్దానికి చెందినది. తర్వాత శిథిలం కాగా తిరిగి నిర్మించారు. ఆపై జరిగిన దాడుల కారణంగా తిరిగి చోళుల కాలంలో పునర్నిర్మితమైంది. ఆ తర్వాత ఈ ఆలయం ఎన్నోసార్లు దాడులకు గురైంది. ఆ కాలంలో ఇక్కడున్న ధనరాశులే ఈ దాడులకు కారణంగా తెలుస్తోంది.
1026లో గజనీ మహమ్మద్ ఈ ఆలయంపై దండెత్తాడట. ఆలయంలోని లింగాన్ని ముక్కలు చెయ్యాలని చూసి ఆ పని చేయలేక చేతులెత్తేశాడట. గజనీ సేనలను హమీర్ గోపాల్, పరమదేవ్ సేనలు ఎదురొడ్డి నిలిచాయట. ఎట్టకేలకు హమీర్ గజనీ సేనలు పారిపోయేలా చేశాడట. ఆపై ఆలయ పునర్నిర్మాణం జరిగినట్లు చెబుతోంది స్థల చరిత్ర. 1296లో ఖిల్జీ హయాంలోనూ ఆలయంపై దాడి జరిగిందట. ఉలుం ఖాన్ అనే ఖిల్జీ సేనాని శివలింగాన్ని ముక్కలు చేసి ఖిల్జీకి కానుకగా ఇచ్చాడట. ఆ తర్వాత జనాగఢ్ రాజకుమారుడు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారట. 1459లో మహమ్మద్ బేగ్దా ఇక్కడి లింగాన్ని తీసేసి మందిరాన్ని మసీదుగా మార్చిన చరిత్ర కూడా ఉందట. ఔరంగజేబ్ కాలంలో ఇండోర్ మహారాణి ఈ ఆలయాన్ని పునర్నిర్మించారట. అయితే ఈ లింగ ప్రతిష్ఠ శత్రువుల బారిన పడకుండా భూగర్భంలో చేయాల్సి వచ్చిందట. స్వాతంత్ర్యం వచ్చాక అంటే 1951 మే 11న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ లింగ ప్రతిష్ఠ చేసి పునర్నిర్మాణ కార్యక్రమాలు సాగించారు. జునాగఢ్ భారతదేశంలో విలీనమైన సందర్భంలో ఇక్కడకు వచ్చిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ఆలయాన్ని దర్శించడంతో పాటు అభివృద్ధికి ప్రణాళిక ప్రతిపాదించారు. పటేల్ మరణానంతరం మంత్రి కెఎం మున్షి ఆధ్వర్యంలో పునర్నిర్మాణపు కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆలయ పునర్నిర్మాణానికి మన తెలుగువారికి కూడా ఒక సంబంధం ఉంది. 1970లో సత్యసాయిబాబా ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఆ తర్వాతి కాలం నుంచి ఈ ఆలయం అన్ని వసతులతో తులతూగుతోంది. ఇది స్థల చరిత్ర కాక స్థల పురాణం మరోలా ఉంది. దీని ప్రకారం చూస్తే చంద్రుడు ఈ ఆలయాన్ని బంగారంతో నిర్మించినట్లు చెబుతాయి మన ఇతిహాసాలు. దక్షుడి శాపం కారణంగా ఇక్కడ చంద్రుడు ఘోర శివ తపస్సు చేయగా ప్రత్యక్షమై శాప విముక్తి గావించాడట. దీంతో ఈ ఆలయంలో వెలసిన శివుడికి సోమనాథుడనే పేరొచ్చింది. మరీ ముఖ్యంగా వృషభ రాశివారు ఈ ఆలయాన్ని తప్పనిసరిగా సందర్శించాలని చెప్తారు. అంతేకాదు భార్యాభర్తల అనుబంధంలో ఇబ్బందులు తలెత్తిన వారు కూడా ఈ ఆలయ సందర్శనం చేయాలని అంటారు. ఎందుకంటే ఇక్కడ శివుడు చంద్రుడికి చేసిన ఉపదేశం అలాంటిదని అంటారు. ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలంటే సమీప రైల్వే స్టేషన్ వెరావల్కి చేరుకోవాల్సి ఉంటుంది. ఇక్కడికి అహ్మదాబాద్, ముంబై, డయ్యూ, రాజ్కోట్, జామ్నగర్ వంటి ప్రాంతాల నుంచి రైళ్లు నడుస్తాయి. ఇక 57 కిలోమీటర్ల దూరంలో కేషోడ్ అనే ఎయిర్పోర్టు కూడా ఉంది. బస్సుల ద్వారా అయితే అహ్మదాబాద్, జునాగఢ్ వంటి నగరాలను కలుపుతూ ఈ ప్రాంతంలో జీఎస్ఆర్టీసీ బస్సులు తిరుగుతూ ఉంటాయి. ప్రైవేట్ బస్సులు కూడా వెరావల్ బస్టాండ్ నుంచి నడుస్తూ ఉంటాయి. ఈ దగ్గరలో ఇతర దర్శనీయ ప్రాంతాలేవని చూస్తే సోమనాథ్ బీచ్, పంచపాండవ గుఫ, లక్ష్మీనారాయణ మందిర్, ప్రభాస్ పఠాన్ మ్యూజియం, గిర్ నేషనల్ పార్క్, త్రివేణి సంగమం, భాల్క తీర్థం ముఖ్యమైనవిగా తెలుస్తున్నాయి. వీటన్నింటిలోనూ భాల్క తీర్థం అత్యంత ప్రశస్తమైనదిగా చెబుతారు. సోమనాథ్ ఆలయానికి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది భాల్క తీర్థం. ఇక్కడ ఒక వేటగాడు శ్రీకృష్ణుడి పాదాలను గురిచూసి కొట్టడం వల్ల ఆయన అవతారం చాలించాడని చెబుతాయి శ్రీకృష్ణ లీలా పురాణాలు. కాబట్టి ఈ శైవ క్షేత్రం ఇటు శైవులకే గాక అటు వైష్ణవులకు అత్యంత ప్రాధాన్యత కలిగినదిగా భావిస్తారు. బడ్జెట్ విషయానికి వస్తే జ్యోతిర్లింగ యాత్రల పేరిట కొందరు ఆపరేటర్లు టూర్లు నిర్వహిస్తూ ఉంటారు. వీరి ద్వారా అయితే సోమనాథ్తో పాటు అన్ని జ్యోతిర్లింగాల దర్శనం చేయవచ్చు. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర అంటూ ప్రత్యక్ష నారాయణుడైన ఆ సూర్య భగవానుడిని కీర్తిస్తుంది సూర్యాష్టకం. అలాంటి సూర్యనారాయణుడిని విగ్రహ రూపంలో కనులారా దర్శించాలంటే చేరుకోవాల్సిన ప్రాంతం కోనార్క్. కోనార్క్లోనే సూర్య భగవానుడు కొలువు తీరడానికి గల కారణాలేంటి? చారిత్రక పౌరాణిక గాథలేం చెబుతున్నాయి? ఇది యునెస్కో వారి వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఎలా అవతరించింది? హ్యావ్ ఎ లుక్. సప్తశ్వ రథమారుడం ప్రచండం కశ్యపాత్యజం శ్వేత పద్మధరం దేవంతం సూర్యం ప్రణమామ్యహం అంటూ కొలుస్తారు సూర్య భగవానుణ్ణి. ప్రత్యక్ష నారాయణుడిగా పేరున్న సూర్యుణ్ణి ఆరోగ్య ప్రదాతగా భావిస్తుంటాం. ఇతర ఏ దేవీ దేవతలకు లేని సౌలభ్యం సూర్య భగవానుడికి మాత్రమే ఉంటుంది.
అది ఆయన్ను నేరుగా చూస్తూనే సూర్య నమస్కారాలు చేయడం. ఇటు ఆరోగ్యానికి ఆరోగ్యం, అటు ఆధ్యాత్మికానికి ఆధ్యాత్మికంగా నిలిచే దైవం శ్రీ సూర్యనారాయణుడు. అలాంటి సూర్యుడు విగ్రహ రూపంలో కొలువైన చోటు ఒడిశాలోని కోనార్క్ సూర్య దేవాలయం. భారత ఉపఖండంలో మొత్తం పంచ సూర్య దేవాలయాలున్నాయి. వాటిలో గుజరాత్ మోధేరాలోని సూర్య దేవాలయం, కాశ్మీర్ మార్తాండ్ దేవాలయం, శ్రీకాకుళం అరసవెల్లి సూర్య దేవాలయం, పాకిస్తాన్లోని ముల్తాన్ సూర్య దేవాలయం, కోనార్క్ సూర్య దేవాలయం ప్రధానమైనవి. వీటిలో కోనార్క్ సూర్య దేవాలయం మొదటిది. ఈ ఆలయం విషయానికి వస్తే ఇది ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు కలిగిన సూర్య దేవాలయం. ఇక పౌరాణికంగా చూస్తే శ్రీకృష్ణుడి కుమారుడైన సాంబుడు ఇక్కడ స్నానమాచరిస్తున్న స్త్రీలను చూడడంతో తండ్రి శపించాడట. దీంతో కుష్ఠరోగం బారిన పడ్డ సాంబుడు ఇక్కడి చంద్రభాగ నదీ తీరంలో సూర్యారాధన చేయడంతో రోగ విముక్తుడయ్యాడంట. దేశంలోనే 10 అతిపెద్ద ఆలయాల్లో కోనార్క్ ఒకటి. పూరికి కేవలం 23 మైళ్ళ దూరంలో ఉంటుంది ఆలయం. ఒడిశా ఆధ్యాత్మిక శోభలో ఈ ఆలయానికి ప్రత్యేక స్థానముంది. 7 గుర్రాలు పూంచిన రథాకారంలో ఉంటుంది ఆలయం. ఈ రథానికి 24 చక్రాలుంటాయి. 7 గుర్రాలు వారంలోని 7 రోజులు కాగా 24 చక్రాలు రోజులోని 24 గంటలకు ప్రతీక. ఇక కోనార్క్ అంటే 2 పదాల కలయిక. కోన అంటే మూల, సరిగ్గా అదే సమయంలో అర్క అంటే సూర్యుడని భావన. ఈ రెండింటిని కల్పగా వచ్చింది కోనార్క్గా చెబుతారు ఈ ఆలయ వృత్తాంతం. చరిత్ర విషయానికి వస్తే క్రీస్తు శకం 1250లో తూర్పుగంగా వంశానికి చెందిన నరసింహాదేవుడు ఈ ఆలయ నిర్మాత. ముస్లిం ఆక్రమణదారులను ఓడించిన తర్వాత నరసింహదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించాడని చెబుతుంది స్థల చరిత్ర. 15వ శతాబ్దంలో ఆక్రమణదారులు ఈ ఆలయాన్ని దోచుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆలయ అర్చకులు ఇక్కడి సూర్య విగ్రహాన్ని భద్రపరిచినట్టు చెబుతారు. ఆ సమయంలో ఆలయం మొత్తం ధ్వంసం కాగా బ్రిటిష్ కాలంలో పునరుద్ధరణ కార్యక్రమాలు జరగడంతో కోనార్క్ ఆలయం కొత్త రూపు సంతరించుకున్నట్టుగా తెలుస్తోంది. ఆలయంపై దాడి జరిగిన టైంలో సూర్యుడి విగ్రహం పూరి ఆలయంలో భద్రంగా ఉండేది. ఆ సమయంలో ఎలాంటి విగ్రహం లేక వెలవెలపోయింది కోవెల. అంటే కాలగమనంలో సూర్యుడికి కాదు ఆయన ఆలయానికి సైతం గ్రహణం పట్టినట్టుగా చెబుతారు చరిత్రకారులు. ఆదిత్యాయచ సోమయ, మంగళాయచ బుధాయచ గురుశుక్ర, శనిబచ్య రాహుకేతవి నమః అంటూ ఆర్చిస్తే గ్రహపీడ బాధలు తొలుగుతాయని నమ్మిక. ఇక గ్రహరాజు కొలువైన కోనార్క్ సూర్య దేవాలయ సందర్శనం చేస్తే కలిగే ప్రయోజనం గ్రహపీడ బాధలు పూర్తిగా తొలగడం, అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభించడం తథ్యమని అంటారు పండితులు. యునెస్కో హెరిటేజ్ సైట్ అయిన కోనార్క్ దేవాలయంలో ఏటా మాఘసప్తమి నాడు రథసప్తమి వేడుకలు అత్యంత ఘనంగా జరుపుతారు. ఎందుకంటే ఈ తిథిని సూర్యుడి జన్మదినంగా భావిస్తారు. దీంతో ఇక్కడ ఎంతో గొప్పగా ఉత్సవాలు జరుగుతాయి. ఒక ఆలయ నిర్మాణం చేస్తే ఇలా ఉండాలనిపించే వాస్తుశాస్త్ర ప్రతీక కోనార్క్ సూర్య దేవాలయం. కళింగ నిర్మాణ శైలి కలిగిన ఆలయంలో డిసెంబర్లో కోనార్క్ డాన్స్ ఫెస్టివల్స్ జరుగుతాయి. 1986లో మొదలైన ఈ ఉత్సవాలు ప్రతి ఏటా నిర్వహిస్తూ వస్తున్నారు. అరుదైన ఈ నృత్య వేడుకల్లో రకరకాల ప్రాంతాల కళాకారులు తమ తమ ప్రతిభను చాటుకుంటారు. ముఖ్యంగా ఒడిసీ నృత్య సాంప్రదాయం ఎంతగానో ఆకట్టుకుంటుంది. సూర్యుని తొలి కిరణాలు ఆలయ ప్రధాన ద్వారంపై పడతాయని చెబుతారు ఖగోళ శాస్త్ర నిపుణులు. ఇక్కడి ఐకానిక్ వీల్ సైతం సూర్యరశ్మిలా పనిచేస్తుందని చెబుతారు. అంతేకాదు ఇది ఖచ్చితమైన సమయాన్ని సైతం తెలియజేస్తుంది. ఇది అలనాటి ఇంజనీరింగ్ నైపుణ్యానికి మచ్చుతునకగా బాసిల్లుతోంది. అందుకే దీన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ఎంపిక చేసింది. కోనార్క్ సూర్య దేవాలయానికి ఎలా చేరుకోవాలంటే భువనేశ్వర్ లేదా పూరికి విమానం లేదా రైలు మార్గం ద్వారా చేరుకోవచ్చు. కొందరు టూరిస్ట్ ఆపరేటర్లు ప్రత్యేక ప్యాకేజీలు నడుపుతూ ఉంటారు. పూరి భువనేశ్వర్కి చేరుకుంటే అక్కడి నుంచి గంట ప్రయాణం మాత్రమే. బస్సు లేదా టాక్సీల ద్వారా బ్లాక్ పగోడాగా పిలిచే ఈ దేవాలయం చేరుకోవచ్చు. పూరిలోని జగన్నాథ్ ఆలయ సందర్శనం చేసుకుని అటు దగ్గరలోని కోనార్క్ చేరుకుంటే టూరిస్టులకు బాగా కలిసి వస్తుంది. ఒకేసారి 2 ఆలయాల సందర్శన చేసిన ఫలితం కలుగుతుంది. ఇక బడ్జెట్ విషయానికి వస్తే ట్రైన్ ప్రయాణం తక్కువలో వెళ్లి రావచ్చు. తర్వాత బస్సు, ఆపై విమానం. ప్రయాణ సాధనాలను బట్టి ఆయా ఛార్జీలుంటాయని అంటారు ట్రావెల్ రంగ నిపుణులు. హంపీలో విరూపాక్ష దేవాలయం ఈనాటిది కాదు, సత్యయుగం నాటిదని అంటారు. ఇంకా ఈ ఆలయానికి సంబంధించిన ప్రతిదీ ఒక వాస్తు కళా కౌశలానికి నిదర్శనంగా భావిస్తారు. ఈ ఆలయంలో అడుగడుగునా కనిపించే శిల్పకళా సంపద ప్రపంచ వారసత్వ సంపదల్లో భాగం. ఇక్కడ తరల తరబడి యుగ యుగాల చారిత్రక, ఆధ్యాత్మిక, ఆది భౌతిక గాథలు దాగి ఉంటాయి. రాయి రాయి ఒక రత్నమై మెరిసిన ఆలయాల్లో ఇది అత్యంత శ్రేష్టమైనది.
భారతీయ శిల్పకళా సంపదలో వజ్ర వైఢూర్య సమానమైనది ఏదైనా ఉందంటే అది హంపీలోని శిల్పకళా సంపదే. అలాంటి హంపీలోని ఆలయ చరిత్ర ఎంతో ప్రఖ్యాతమైనది, ప్రశస్తమైనది, ప్రత్యేకమైనదిగా చెబుతారు. శివుడు మూడో కన్ను తెరిచి విరూపాక్షుడైన చోటు. భువనేశ్వరి మాత కనకవర్షం కురిపించిన స్థలి. ప్రపంచ శిల్పకళా సంపద వెల్లివిరిసిన క్షేత్రం హంపి. ఇక్కడ హంపి విరూపాక్ష ఆలయం ప్రఖ్యాత ఆధ్యాత్మిక స్థలాల్లో ఒకటి. ప్రపంచంలోని ప్రతి శిల్పకళా ప్రేమికుడు సందర్శించాలనుకునే ప్రాంతం. అంతేనా, ఆ నిరాకారుడైన పరమేశ్వరుడు స్వయంభూగా యుగయుగాల క్రితమే వెలసిన చోటును దర్శించాలంటే అందుకనువైన ప్రాంతం హంపి విరూపాక్ష క్షేత్రం. పరమేశ్వరుడు ఇక్కడి హేమకూట పర్వతాల్లో తపస్సు చేస్తుండగా ఆ తపస్సును భగ్నం చేసే యత్నం చేసిన మన్మధుడు భస్మమైన స్థలిగా ఈ విరూపాక్ష క్షేత్రానికి పేరు. విరూపాక్ష అంటే చిత్రమైన కనులు గలవాడని పేరు. తన చిత్రమైన మూడో కన్ను తెరిచి తన మహాత్యం తెలియచేశాడు కాబట్టే ఇక్కడి స్వయంభూ శివుడికి విరూపాక్షుడనే పేరొచ్చిందని అంటారు. దక్షిణ కర్ణాటకలో వెలిసిన ఈ ఆలయ సందర్శనం ఇటు చారిత్రక, అటు ఆధ్యాత్మికలతో పాటు శిల్పకళా సౌందర్యపరమైన ఎన్నో అనుభూతులనిస్తుంది. ఇది ప్రపంచంలోని మేలిమి వజ్రాల్లాంటి విలువైన వాస్తు శిల్పకళా చాతుర్యానికి నిదర్శనం. శిలలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్లు, సృష్టికే అందాలు తెచ్చినారంటూ ఇక్కడి రాళ్లు భక్తులను, కవులను కూడా చేస్తాయి. అలాంటి ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒకటైన హంపి 800 గజాల పొడవు, 35 గజాల వెడల్పు గల వీధుల్లో అత్యంత శోభాయమానమైన కాళిగోపురం ఆలయంలోకి స్వాగతం పలుకుతుంది. ఇక్కడ కొలువై ఉండేవాడే విరూపాక్షుడు. ఇక్కడి శివుడు ఉగ్రరూపుడు కావటంతో గర్భగుడిలోకి నేరుగా వెళ్లే దారి కూడా ఉండదు. అంతేకాదు, ఇక్కడి నంది 3 తలలతో కనిపిస్తుంది. అది కూడా 1 కిలోమీటర్ దూరం నుంచే దర్శనమిస్తుంది. విరూపాక్ష సన్నిధిలోనే పంపాదేవి, భువనేశ్వరీదేవి ఉప ఆలయాలు సైతం ఉంటాయి. ఆ ఆలయానికి 7వ శతాబ్దం కాలం నాటి నుంచి చరిత్ర ఉంది. విజయనగర సామ్రాజ్యం కాలం ముందు నుంచే ఇక్కడి ఆలయంలో విరూపాక్షుడు కొలువుదీరినట్లు చెబుతుంది స్థల పురాణం. చాణుక్యుల, హోయసల పాలనా కాలంలో ఆలయ నిర్మాణం మొదలైందని అంటారు. అయితే ప్రధాన ఆలయం మాత్రం విజయనగర రాజులు పూర్తి చేశారని చెబుతాయి ఇక్కడి శాసనాలు. విజయనగర రాజుల పతనమయ్యాక దండయాత్రల కారణంగా 16వ శతాబ్దంలో హంపిలోని శిల్పకళా సౌందర్యం ధ్వంసమైనట్లు చెబుతారు. అయితే విరూపాక్ష ఆలయ ప్రాకారం మాత్రం 1565 నాటి దండయాత్రల బారినే పడలేదు. ఇక్కడి విరూపాక్షుడికి ధూపదీప నైవేద్యాలు నిర్విఘ్నంగానే సాగాయి. హంపి దేవాలయానికి మొత్తం 3 ప్రాకారాలున్నాయి. 50 మీటర్ల ఎత్తులో ఉన్న తూర్పు గోపురం 2 అంతస్తుల రాతితో నిర్మించగా మిగిలిన 7 ఇటుకలతో నిర్మించారు. ఆలయం లోపలికి వెళ్తే విశాల వినీలాకాశం కనిపిస్తుంది. స్తంభాలతో కూడిన ఇతర ఉపాలయాలు ఉంటాయి. మరీ లోపలికి వెళ్తే గర్భగుడి కనిపిస్తుంది. ఇక్కడి వాస్తుకళ ఎంతో గొప్పగా ఉంటుంది. పక్కన ప్రవహించే తుంగభద్ర నది పాయ ఆలయంలోకి వంటగదికి నీరందించే విధమైన వెసులుబాటు కలిగుంటుంది. ఈ ఆలయంలో ఇదే వింత అనుకుంటే ఒకచోట గోపురం నీడ వ్యతిరేక దిశలో పడి కనిపించి అబ్బురపరుస్తుంది. ఇదే ఫస్ట్ పిన్ హోల్ కెమెరా టెక్నిక్గా చెప్తారు. ఈ ఆలయ అభివృద్ధిలో కృష్ణదేవరాయల వారి పాత్ర ఎంతో ఉన్నట్లు కనిపిస్తుంది. లోపలి ప్రాకారంలో కొన్ని స్తంభాలలో శిలాశాసనాలు ఇదే విషయాన్ని చెబుతాయి. ఏ స్తంభాల వసారాను రాయలవారు 1510వ సంవత్సరంలో కట్టించినట్లు చెబుతుంది ఆలయ చరిత్ర. ఆలయంలో అత్యంత ఆకర్షణీయమైన విశేషాలేంటని చూస్తే
ద్రవిడ నిర్మాణ శైలి, రంగమండపం. వీటితో పాటు పవిత్ర గర్భగుడిలో ఉగాది పాఠ్యమి నాడు సూర్యకిరణాలు విరూపాక్షుడిపై పడ్డం మరో ప్రత్యేకత. ఇక్కడి ఆలయంలో సహజ సిద్ధమైన కాంతి ప్రసరణల కోసం కొన్ని ప్రత్యేక నిర్మాణాలు సైతం కలిగుంటాయి. హంపి ఆలయానికి రావటం అంటే ఒక శిల్పకళా ప్రపంచంలోకి వచ్చినట్లే. ఇక్కడ విరూపాక్ష రథోత్సవం అత్యంత గమనీయం. చైత్రమాసం దశమి నుంచి 9 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవం మామూలుగా ఏప్రిల్ నెలలో వస్తుంది. దీన్నే పంపాపతి ఉత్సవం లేదా హంపమ్మ ఉత్సవం అని పిలుస్తారు. పౌర్ణమి రోజున జరిపే ప్రసిద్ధ బ్రహ్మగిరి రథోత్సవాన్ని హంపి హున్నిమే అని కూడా పిలుస్తారు. మార్గశిర మాసంలో మరో ముఖ్యమైన పండుగొస్తుంది. దీన్నే ఫలపూజ అని కూడా పిలుస్తారు. కళ్యాణోత్సవం, డోలోత్సవం, పల్లకీ సేవ కూడా నిర్వహిస్తారు. ఇదే విరూపాక్ష పంపాదేవి వివాహానికి ముందు జరిగే ఆచార్యం. అంటే ఆ దేవదేవుల నిశ్చితార్థంతో సమానం. ఆలయంలో ప్రవేశ ద్వారం నుంచి అన్నీ ప్రత్యేకమైనవే. మనకు మొదటే దర్శనమిస్తుంది లక్ష్మి అనే ఏనుగు. రంగమండపంలోని పెయింటింగ్స్ ప్రత్యేకతే వేరు. బయటకు వస్తే హంపి బజార్, మన్మథ హోండా అని పిలిచే కోనేరు, విఠ్ఠల ఆలయంలోని రథం మన 50 రూపాయల నోటుపై కనిపిస్తుంది. లోటస్ మహల్, హేమకూట పర్వతం, మాతంగ పర్వతం, లక్ష్మీ నరసింహ ఆలయం, ఎలిఫెంట్ లాయం, పురావస్తు మ్యూజియం, శిలారథం, గజమాల, తుంగభద్ర తీరం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే. ఒక్కసారి చూస్తే వదిలి రాబుద్ది కాదు. ఇక్కడ శ్రీ విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామి స్థాపించిన పీఠం కూడా ఇక్కడే ఉంది. కర్ణాటకలోని బళ్ళారి జిల్లాలోని పట్టణమైన హంపీకి వెళ్లాలంటే పక్కనే ఉన్న హోస్పేట్కి రైలు లేదా బస్సు ద్వారా వెళ్లవచ్చు. విమాన మార్గం కావాలంటే బెంగళూరు నుంచి హోస్పేట్ విద్యానగర విమానాశ్రయానికి విమానాలు అందుబాటులో ఉంటాయి. హంపి యాత్ర చేయడానికి 3 రోజుల వరకు సమయం పడుతుంది. ఇది ఇవాల్టి యాత్ర విశేషాలు. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.